నమస్తే. వెల్కమ్ టు నేటి దాత్రి. సీఎంతో సినీ పెద్దల భేటీ. అసలు ఇది భేటీ దేని గురించి? ఎందుకోసం కలుస్తారు? అంటే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇకపై తెలంగాణలో బెనిఫిట్స్ ఉండవు. అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెరగవని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వెంటనే దీనిపైన కదిలిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈరోజు సీఎంతో భేటీకి సమావేశమయ్యారు. మరి దేని గురించి ఈ భేటీ? ఈ సమావేశం దేనికి ఇంతకు? అంటే తమ సినిమా వల్ల ఒక ఫ్యామిలీ అనాథ అయిపోయింది. వాళ్ళని కలవకుండా ఇంత హుటాహుటిన వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కలవడానికి గల కారణాలేంటి? నేను చెప్తా ఇప్పుడు. అరే సినిమా పరంగా ఒక ఫ్యామిలీలో ఒక మహిళ కోల్పోయారు. తన కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నారు. ఏ ఒక్కరిని పరామర్శించారు? ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఎందుకంటే వీళ్ళకు డబ్బు కావాలి, బిజినెస్ కావాలి, అంతే. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకపై బెనిఫిట్స్ ఉండవు, సినిమా టికెట్ రేట్ల పెరుగుదల అవి ఉండవు అనగానే ఒక్కసారి కదిలి వాళ్ళ భేటీకి పోయారు. దేని గురించి భేటీ? అంటే ఇంతకుముందు పొద్దున్న 4 వచ్చి అడుగుకునేటోళ్ళం బెనిఫిట్స్ కోసం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందు కూడా మేము పొద్దున్న 4 వచ్చి అడుగుకుంటున్న జనాల దగ్గర ఇక మీదట కూడా అలానే అడుగుకుంటాం, పొద్దున్న 4 మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుక్కోవడానికా? అరే అల్లు అరవింద్ గారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. సామాన్యుల ఇదేనా మీరు చెప్పిందా? మీరు కావాలంటే అన్యాయానికి గురైన రేవతి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించండి. ఆ సినిమా యొక్క డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆ చిత్ర నిర్మాణ సంస్థ. కానీ ఇంత జరిగిన తర్వాత ఇవాళ 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కుటుంబం పక్షాన్ని నిలబడ్డారని మీరందరూ ఇవాళ సీఎంతో భేటీ అయితే ఎలా తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? మీకు బిజినెస్ కావాలి, మీకు సినిమాలు కావాలి, కానీ తెలంగాణ ఉండే ప్రాణాలు మాత్రం మీకు అంత చులకనా? పట్టించుకోరా సామాన్యుల కోసం? మీకోసం జనాలు వస్తుంటే మీకు సినిమాలు కావాలా, ప్రమోషన్లు కావాలా? మీరు తెలంగాణ కోసం ఏం చేశారు ఇప్పటిదాకా? ఏం చేశారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎంతసేపు మా టికెట్ రేటు పెంచండి, మా సినిమాను చూపిస్తాం, మాకు సహకారం అందిస్తుంది గవర్నమెంట్, 100% ఓబీసీలకు అందిస్తుంది సహకారం. కానీ మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు? ఏ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు? అయ్యా అంతకుముందు మేము 4 వచ్చి అడుగుకుంటాం, థియేటర్ దగ్గర, పబ్లిక్ దగ్గర చిల్లర అడుకుంటాం. మీరు అది బంద్ చేయకండి, మేము ఇప్పుడు కూడా వచ్చి అడుకుంటాం. కోట్లాది రూపాయలు ఉన్న పిచ్చగాళ్ళం మేము, ఇలా అనుకోవాలా మేము? లేకపోతే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారని మా సినిమా రేట్లు 100 రూపాయల టికెట్ని 400 అమ్ముతారు, 200 రూపాయలు 8. ఇదా మీరు మధ్యతరగతి దోచుకున్నది? అసలు సినిమాలు ఎవరు చూస్తారు? సినిమాలు చూసేది ఓన్లీ మిడిల్ క్లాస్. అరే ఒక టికెట్ 1000 రూపాయలు పెంచితే ఎవరికి నష్టం? చూస్తారే సినిమాలు, అభిమానులు చూస్తారు, పిచ్చోళ్ళు అభిమానులు, నిజంగా పిచ్చోళ్ళే చూస్తారు, కాదంటలేదు. ఒక సినిమా టికెట్ మీరు 1000 రూపాయలు పెడితే ఆ 1000 రూపాయలతోటి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం వారం రోజులు బతుకుతుంది. తెలుసా మీకు ఆ విషయం? మీకంటే 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, మీరు ఎలాగైనా లగ్జరీగా బతకవచ్చు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ 1000 రూపాయలు చాలా ఇంపార్టెంట్. అభిమానులు చూస్తారు, ఎస్, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకొని చూస్తారు, వాడు నెల సంపాదన సగం తీసుకొని చూస్తారు, అది మీ మీద అభిమానం. కానీ అభిమానులతో మీరేం చేస్తారు? ఒక్కసారిగా పబ్లిక్లోకి వచ్చి గందరగోళం గురి చేయడమా ఇదా మీరు చెప్తున్నది? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలకు మీ వల్ల అయితే చేతనే సహాయం చేయండి. అనవసరంగా పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం, గవర్నమెంట్ ప్రలోభ పెట్టడం లాంటివి చేయకండి అసలు. ఇవాళ హుటాహుటిన బయలుదేరా సీఎం ఛాంబర్కు దేనికోసం? రేవతి కుటుంబాన్ని మీరేమో పరామర్శించరా? ఏ ఒక్కడైనా ఇప్పుడు దగ్గర పరామర్శించదా? మిమ్మల్ని కాదు, ముందుగా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారే వాళ్ళని అనాలి. 1000 రూపాయల టికెట్ పెట్టలే కానీ చూస్తారులే, కానీ ఇంట్లో మనకి సమస్య ఉంది, మనం తేల్చుకుందాం. అరే మీ హీరో కోసం మీరు ప్రాణాలు ఇస్తారులే, కానీ మీ ఇంట్లో నువ్వే హీరో అని సంగతి తెలుసా? నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు నువ్వు? మీ ఫేవరెట్ హీరో వస్తున్నాడని చెప్పి అర్ధరాత్రి 12 గంటల రోడ్డు మీద నెట్టెలు నిలబడతావే, మీ కుటుంబం కోసం ఏ ఒక్కరోజు నిలబడ్డావా? మిమ్మల్నే చెప్పేది, ఏ ఒక్కరోజు నిలబడ్డావా? అభిమాన హీరో కాదయ్యా, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ కుటుంబం గురించి ఆలోచించుకో. ఎవడో తీసిన సినిమాని 1000 రూపాయలు చూస్తాను, నువ్వు నీ కుటుంబం కోసం 1000 రూపాయలు ఎప్పుడు సంపాదించావా? ఇంట్లో వాళ్ళకి ఏమైనా పెట్టావా అసలు?